పిఎంఈజీపీ ప్రాజెక్ట్ కింద మనము లోన్ తీసుకున్నాము. ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలన్నా? 2 సూడి గేదెలు 2 పాడి గేదెలు కొనుగోలు చేసి. అవును. ఓకే, ఎంత రేట్ ఎట్లా పడ్డాయి అన్నిటికీ? రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన సిబి న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం రాయల్ డైరీ ఫామ్లో ఉన్నాం. ప్రజెంట్ అయితే అన్న అయితే గేదెలు కొనుగోలు చేశారు. ఎన్ని గేదెలు కొనుగోలు చేశారు, వాటి మిల్క్ కెపాసిటీ ఎంత అనేది అడుగుదాం. అన్న నమస్తేనా? నమస్తే. ఒక్కసారి మీ పేరు, మన లొకేషన్ ఒకసారి చెప్పండి అన్న. నా పేరు శ్రీనివాస్. మీదే ఊరు అన్న? మాది పూడూరు డిస్టిక్ అన్న? డిస్టిక్ వికారాబాద్ డిస్టిక్. ఓకే, ఎన్ని గేదెలు కొనుగోలు చేస్తారన్న? మీరు ఎక్కడ ఉన్నారు ప్రజెంట్? ఇక్కడ ప్రస్తుతానికి శంషాబాద్లో ఉన్నాం, రాయల్ డైరీ ఫామ్లో. ఓకే, ఒక 4 గేదెలు కొనుగోలు చేసినాం. ఇప్పుడు లోడ్ అవుతుంది మీదేనా? నాదే ఇవి. ఓకే, చూసుకోవచ్చు ఇక్కడైతే 4 గేదెలు అయితే లోడ్ అవుతున్నాయి. అన్న ఏ బ్రీడ్ అన్న? ఏ బ్రీడ్ కొనుగోలు చేస్తారు? ముర్రా జాఫరాబాద్. ఓకే, 4 గేదెలు అయితే కొనుగోలు చేశారు. వాటి మిల్క్ కెపాసిటీ ఎంతనా? మీరు పాలు చెక్ చేసుకున్నారు ఇక్కడ ఉండి? అవును. ఎట్లా ఉన్నాయి పాలు? ఎన్ని లీటర్ల పాలు ఇచ్చినాయి? పాలు 14 లీటర్లు ఉన్నాయి. 14 లీటర్ పాలు చూసుకున్నారన్న మీరు? చూసుకున్నాం. ఓకే, నైట్ నుండి చూసుకున్నాం. ఓకే, ఇప్పుడు మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, ఇక్కడ వాళ్ళు అంటే ఉండడానికి రూమ్స్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఉన్నాయా ఇక్కడ? ఫుడ్ ఇట్లా ఇలాంటి మంచి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. చేశారా? ఇక్కడ ఉండడానికి స్టే చేయడానికి కూడా మంచి అవకాశం ఇచ్చారు. ఓకే, మీకు ఆల్రెడీ ఉందా డైరీ? ఉందా ఇంటికాడ? ఇంటికాడ డైరీ ఉంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేయబోతున్నారు మీరు? ఒక 6 సంవత్సరాలుగా. 6 సంవత్సరాలు చేస్తారు. ఏ బ్రీడ్ ఉన్నాయా ఇంటి దగ్గర? ఇంటి దగ్గర మన లోకల్ బ్రీడ్స్ ఉన్నాయి. ఓకే, బ్రీడ్ తీసుకుందామని ఇటు వచ్చి బ్రీడ్ తీసుకుందామని ఇక్కడ వచ్చి. ఓకే, ఎంత రేట్ ఎట్లా పడ్డాయి అన్నిటికీ? రేటు 1,30,000. మీరు లోన్ ద్వారా తీసుకున్నారా ఎట్లా? మీరు క్యాష్? బ్యాంక్ లోన్ ఇచ్చింది. బ్యాంక్ లోన్. కొంచెం కిందికి రండి, కొంచెం ఇటు సార్. ఓకే, ఒకసారి లోన్ ప్రాసెస్ ఎట్లా చేశారు ఒకసారి మన రైతులు కూడా, ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఒకసారి ప్రాసెస్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా చెప్పారు, ఒకసారి ఎలాంటి డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేశారు చెప్పరానా? పిఎంఈజీపీ ప్రాజెక్ట్ కింద మనము లోన్ తీసుకున్నాము. గవర్నమెంట్ ఇచ్చింది మనకు. ఓకే, దానికి ప్రాజెక్ట్ రిపోర్టు అండ్ కొటేషన్ కూడా వీళ్ళు ఇచ్చారా? ఈ డైరీ ఫామ్ కొటేషన్ ఈ డైరీ ఫామ్ నుండి తీసుకెళ్ళి. ఎప్పుడు ఇచ్చారనా? ఒక 5 months బ్యాక్ ఇచ్చారు. 5 months బ్యాక్ వచ్చేసి మీరు కొటేషన్ తీసుకుని వెళ్ళారు. అవును. వెళ్ళి బ్యాంక్లో సబ్మిట్ చేయాలన్నా ఎట్లా? బ్యాంక్లో సబ్మిట్ చేసినాము. ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలన్నా? అదే కొటేషన్ తర్వాత ఇంకా మొత్తం నా రెజ్యూమ్, తర్వాత మన మీ ల్యాండ్ పేపర్స్ ల్యాండ్ పేపర్ మినిమం ఒక 1 acre ఉండాలి. 1 acre సొంతంగా ఉండాలి. పేరు మీద ఎవరైతే తీసుకుంటారో లోన్ వాళ్ళ పేరు మీద అంటే మా ఫాదర్ పేరు మీద ఉంది. అట్లా కూడా ఉంటుందా? అట్లా కూడా నడుస్తుంది. ఫాదర్ పేరు మీద ఉన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు. అంత న్యాచురల్, అంత జెన్యున్ ఉందని చెప్పి బ్యాంకు కూడా చెక్ చేసుకుని మనకు లోన్ శాంక్షన్ చేసింది. ఓకే, 1 acre అయితే మన పేరు మీద ఉండాలి. ఫాదర్ పేరు మీద కానీ మదర్ పేరు మీద కానీ ఉంటే మనం లోన్కి అప్లై చేసుకోవాలి. అవును. ఎన్ని రోజులు పట్టిందన్నా మీకు? ఇంకా నాకు 5 months పట్టింది. 5 months పట్టింది. ఓకే, ఎంత వచ్చిందన్న లోన్ మొత్తం లోను 10 lakhs వాళ్ళు బ్యాంక్ లోన్ ఇచ్చింది. మనం ఒక 2 lakhs నేను సొంతంగా పెట్టుకున్నా. 12 lakhs మొత్తం ఇక్కడ వరకు వచ్చినాయి. ఓకే, డబ్బు అంటే బ్యాంక్ మన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర జిరాక్స్ ఏమైనా సబ్మిట్ చేయాలన్నా మన ల్యాండ్వి? అన్ని జిరాక్స్లో తీసుకుంటాం. అన్ని జిరాక్స్లో తీసేసుకున్న తర్వాత మనకి ఎంత టైం పడుతుందని అందాదా? 5 months? 5 months ఏం పట్టదు. మధ్యలో ఆడిట్ వచ్చినుండే, ఆడిట్ 2 months పట్టింది. అంతకుముందే నాకు శాంక్షన్ అయింది. బ్యాంక్ అనుకుంటే 1 నెలలో 2 నెలల్లో ఇచ్చేస్తారు. ఓకే, ఇక మనల్ని బట్టి ఇక మన మీద డౌట్ ఉంటే ఎంక్వైరీ చేసుకుంటారు, లేదంటే ఆపి ఎంక్వైరీ చేసుకుంటారు. అంతే. మనకి ఇచ్చారు కానీ ఆడిట్ ముందు మధ్యలో వచ్చింది 2 months ఆగమని చెప్తే ఆగిన. ఓకే, ఇప్పుడు లోన్ తీసుకున్నారు కదా, సబ్సిడీ ఏమైనా ఉంటుందా మనకి? సబ్సిడీ 30% అని అంటున్నారు. 30% వరకు మనకి ఇప్పుడు ఈఎంఐ మంత్లీ కట్టుకోవాలి. మంత్లీ ఈఎంఐ కట్టుకోవాలి కానీ సబ్సిడీ ఒక 30% వరకు సబ్సిడీ వస్తుంది. 30-35 అని అంటున్నారు. జెంట్స్ మీద 30 అంటున్నారు, లేడీస్ మీద అయితే 35 అంటున్నారు. 35%. అంతవరకు మాఫీ అవుతుందా? అది అంతవరకు మాఫీ అవుతుంది అని చెప్తున్నారు. మనం తీసుకునే దాంట్లో 30%, 35% వరకు మాఫీ అవుతుంది. ఓకే, అలా మీరు ఇన్ని సంవత్సరాలు చేస్తున్నారు కదా, ఎట్లా ఉందన్న డైరీ? ఎట్లా ఉంది? కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఏమైనా సలహాలు చెప్తారా? డైరీలో బాగుంది. నిరుద్యోగులు మంచిగా దీని మీద బాగుపడవచ్చు, పని చేసుకున్న ఉపాధి పొందొచ్చు, ఇంకా మంచి స్థాయికి కూడా వెళ్ళొచ్చు. ఇంకా దీనిలో జెన్యున్గా పాలు ఇవ్వడం వల్ల సమాజానికి మన వంతు సేవ కూడా చేసినట్టుగా ఉంటుంది. ఇప్పుడు కల్తీ ఆహారం దొరుకుతుంది అంతా. కాబట్టి దీనివల్ల న్యాయంగా జెన్యున్గా పాలు మనం ఇచ్చినా కూడా మనం అమ్ముకున్నా కూడా సేవ చేసినట్లే ఈ రోజుల్లో. దాన్ని బట్టి కూడా మన బాధ్యత ఉంటుంది. రెండోది మనం కూడా బాగుంటాం, సెక్యూరిటీ ఉంటుంది ఫైనాన్షియల్గా. డైరీ ఫామ్ లేదు నాకు. SBI CSP ఉంది పూడూరులోనే, వీళ్ళ గ్రామంలోనే.
పిఎంఈజీబీలో లోన్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఇక్కడ బ్రాండ్ బాగుంది, ఇక్కడ మంచిగా ఉన్నాయి, గేదెలు బాగున్నాయి. బ్రీడ్ అనేది మంచిగా మంచిగా నచ్చింది మీకు. నిన్న ఈవినింగ్ సాయంత్రం వచ్చి నైట్ ఇక్కడనే ఉండి మార్నింగ్ ప్రత్యక్షంగా పాలు పితుతే చూసి మరి మేము చెక్ చేసుకొని తీసుకుపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఓకే, బాగున్నాయి, క్వాలిటీ మంచిగా ఉన్నాయి కాబట్టి జెన్యున్గా మనకు మంచి పాలు కస్టమర్కి అందిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రిఫర్ చేస్తాం వేరే వాళ్ళకి. మీరు ఏమైనా గేదెలు తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు 100% అన్నట్టుగా రిఫర్ చేయొచ్చు మనం. అంటే నైట్ ఉండడానికి కానీ ఫుడ్ కానీ ఎలాంటి వాళ్ళకి ఉండడానికి కానీ ఫుడ్ కానీ అన్ని ఎలాంటి దూర ప్రాంతాల నుంచి మరి ఎక్కడ పోవాలి అర్థం కాని పరిస్థితిలో హ్యాపీగా ఇక్కడ స్టే చేసుకొని మరి యథార్థంగా తీసుకొని వెళ్ళొచ్చు. మీ ఊర్లో ఎంత లీటర్ పాలు మా దగ్గర 60 ఏమో డైరీకి వస్తాయి, తర్వాత 70 అమ్ముకోవచ్చు కౌంటర్ పెట్టుకొని. ఇంకా మరి నేను అందుకే కౌంటర్ స్టార్ట్ చేసిన. ఇప్పుడు 4 కూడా పాలు ఇచ్చే తీసుకున్నారా, ప్రెగ్నెంట్ తీసుకున్నారా? 2 ప్రెగ్నెంట్ తీసుకున్నాం. అంటే ఇంకా ప్రెగ్నెంట్ అంటే ఇంకో 10 రోజులు డెలివరీ అయ్యాయి. ఒక 15 రోజులు ఒకటి, తర్వాత 1 మంత్ తర్వాత ఒకటి డెలివరీ అయ్యింది. 1 మంత్. ఓకే, 2 సూడి గేదెలు 2 పాడి గేదెలు కొనుగోలు చేసి. అవును. ఓకే, అంతా బాగానే ఉంటుందా ఇంటికాడ మీకు? అంత గడ్డి కానీ మనకి దానా ఫెసిలిటీస్ కానీ అన్ని మంచిగా ఇంటికాడ అన్ని ఫెసిలిటీస్. గ్రాస్ వేసిరా మీరు? గ్రాస్ పచ్చిగడ్డి సూపర్ నేపియర్ గ్రాస్ ఉంది. ఓకే, ఎన్ని ఎకరాలు వేసిరా? 1 ఎకరా పెట్టినాం. 1 ఎకరా పెట్టినాం ఫస్ట్. సరిపోతుందా పశువులకి? 10 పశువులకు ప్రస్తుతానికి 10 పశువులకి అయితే సరిపోతుంది. 10 పశువులకి 10కి సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి 1 ఎకరా పెట్టాలని అనుకుంటున్నాను, పెడతాను. ఇప్పుడు వర్షాకాలం వచ్చింది కదా. అదే, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఎంత ఇప్పుడు ఈ నుంచి మన ఊరికి? అంత ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ 10,000 పడుతుంది మనకు. 10,000 అవుతుంది. ఓకే, చూసుకోవచ్చు. ఇక్కడ అయితే లోడ్ అయితే వెళ్తుందండి. 4 గేదెలు అయితే అన్నారు, 2 సూడి గేదెలు, 2 అయితే పాడి గేదెలు కొనుగోలు చేశారు. లోడ్ అయితే వెళ్తుంది. పూడూరుకి అయితే వెళ్తుందండి. వికారాబాద్ డిస్టిక్ అన్న? వికారాబాద్ డిస్టిక్ పూడూరుకి అయితే లోడ్ వెళ్తుంది. అన్న అయితే కొనుగోలు చేశారు. అన్న మీ పేరు చెప్పలేదు ఒకసారి. మీ పేరు? శ్రీనివాస్ అన్న అయితే మనకి 4 గేదెలు కొనుగోలు చేశారు ఇక్కడ రాయల్ డైరీ ఫార్మ్ శంషాబాద్లో ఉన్న ప్రజెంట్. ఇంకా ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న.
రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.